బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసిన తర్వాత తన నిర్ణయం తెలిపారు. 19న ఉదయం 11 గంటలకు రాజ్ భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎంఓ నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు, ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 19వ తారీఖు రోజు ఉదయం 11:30 మాఘశుద్ధ పౌర్ణమి మంచి రోజు ఉండడంతో ఆ రోజు మంత్రివర్గం విస్తరించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఇదే అంశంపైన గవర్నర్ నరసింహన్తో చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ 11 తారీఖున పూర్తయిపోయి డిసెంబర్ 13 తారీఖున రోజున ముఖ్యమంత్రిగా కేసీఆర్, అదేవిధంగా హోంమంత్రిగా మహమూదులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. 65 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. అయితే ఎంతమంది తీసుకుంటే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారంగా అంటే 8 నుంచి 10 మంది వరకు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే ఇంకో 16 మంది మంత్రులు అవసరం పడతారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముఖ్యమంత్రితో సహా మొత్తం 18 మంది మంత్రులు ఉంటారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హోంమంత్రి మహమూదులు ఉన్నారు. ఇంకా మిగతా 16 మంది మంత్రుల వేకెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే రేపు 19వ తారీఖు రోజు ఎంతమంది చేస్తారు దానిపైన కూడా ఇంకా సర్వత్ర ఉత్కంఠతో నెలకొంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత, సీనియారిటీ ప్రకారం, అదేవిధంగా సామాజిక సమీకరణలపైన ఇప్పటికే మేధోమథనం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో కూడా చర్చించారు. ఇదే అంశంపైన కూడా గవర్నర్తో కూడా ఒక రిపోర్టు కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్తో భేటీ కొనసాగుతుంది. అంటే సామాజికమైనటువంటి సమీకరణలు, ఆ క్యాపబుల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనుక ఇచ్చినట్లయితే, మంత్రివర్గంలో తీసుకున్నట్లయితే రాష్ట్రానికి జరిగే ఉపయోగాలు, అదేవిధంగా పరిశీలన అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఉన్నటువంటి అనుభవించినటువంటి అనుభవాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి మంత్రి పదవి ఉన్నట్లయితే ఉపయోగపడతాయనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి పార్లమెంట్ సెక్రటరీస్ ఇస్తారు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒక 10 మంది మంత్రులను కనుక 19వ తారీఖు రోజు మంచి రోజుగా వారిని కనుక తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 22వ తారీఖు నుంచి వెళ్ళి 25వ తారీఖు వరకు కూడా బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. 22వ తారీఖు రోజు ఉదయం 11:30కు సేమ్గా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైనా మంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఆర్థిక మంత్రి పెడతారా లేకపోతే ముఖ్యమంత్రి పెడతారా అన్న దానిపైన ఇంకా సస్పెన్స్ ఉంది. అయితే 19వ తారీఖు రోజు మంత్రులుగా తీసుకున్న తర్వాత వారి శాఖలు కేటాయించిన తర్వాత ఎవరికి ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారన్న దానిపైన ఇంకా ఉత్కంఠత ఉంది. అయితే బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారని కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ ఈ నెల 19వ తారీఖు రోజు ఉదయం 11:30 మాఘశుద్ధ పౌర్ణమి రోజు కొత్త మంత్రులు కొలువు తీరనున్నారు. రాజ్భవన్లో వారి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 65 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించిన ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాజ్భవన్ వర్గాలు కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా గవర్నర్ నరసింహన్ సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ పైన కూడా అటు పార్టీ వర్గాల్లోనూ, అదేవిధంగా రాజకీయ పరిస్థితుల్లో కూడా చాలా ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే చాలామంది మార్పులు చేర్పులు ఉంటాయి. కొంతమంది ఇతర పార్టీ సంబంధించిన నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు, వారికి మంత్రి పదవులు ఇస్తారని పైన కూడా సర్వత్ర ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఎవరికి ఇస్తారు, ఎవరిని పక్కన పెడతారు, కొత్త వారికి అవకాశం ఇస్తారా, యూత్కు అవకాశం ఇస్తారా అన్నపైన కూడా క్లారిటీ రావాల్సిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. యూత్కు మంత్రి పదవులు ఇవ్వాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలి దానిపైన కూడా ఉన్నది. ఈసారి మాత్రం కొత్తగా ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఎటువంటి పదవులు పొందినటువంటి వారికి మాత్రమే ఈసారి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తాజాగా అర్థమవుతుంది. ప్రతిభ,
అయితే చాలామంది సీనియర్లను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు మీ కామెంట్స్ని బట్టి చూస్తుంటే తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది కీలక నేతలు ఉన్నారు. హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ ఇప్పటికే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా. సో వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా సాదిక్? ప్రతిభ, దీంట్లో రెండు అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ప్రధానంగా 2 టర్ము ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ని కూడా ఒకటి తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దేశ రాజకీయ పరిస్థితుల్లో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తనకు నమ్మకమైన వస్తువులను కూడా ఆ కేంద్ర పాలిటిక్స్లోకి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది సీనియర్స్, అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్తో కానీ ఆయనకు ఉద్యమంలో కానీ ప్రభుత్వ పాలనలో కానీ బాగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి వాళ్ళు, ఆయనకు కలిసి నడిచినటువంటి వాళ్ళందరూ కూడా సీనియారిటీ బేస్డ్గా దేశ రాజకీయ పరిస్థితుల్లో దేశ రాజకీయమైనటువంటి పరిణామంలో వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళకు కనుక ఇచ్చినట్లయితే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉండబోతుంది. గతంలో ఒక టర్ము చేసినటువంటి మంత్రులకు ఈసారి అవకాశాలు లేకపోవచ్చని కూడా తెలుస్తుంది. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఉద్యమంలో అందరూ కూడా సమపాలలో పనిచేశారు. అందుకోసం సెకండ్ టర్మ్గా కొంతమందికి ఇవ్వాలని కూడా నిర్ణయానికి వచ్చారు. ఈ అంశం పైన సామాజికమైన సమీకరణలు, జిల్లాలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు వీటన్నిటిని బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు ఉంటుందన్న దానిపై మరిన్ని వివరాలు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈసారి మంత్రివర్గంలో ఎలాంటి ఈక్వేషన్స్ ఉండొచ్చు? కొత్త పాత కలయిక ఉండొచ్చా? అంటే ప్రభుత్వం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విస్తరణపై చాలా ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఎవరు ఊహించని విధంగా దాదాపుగా ఈ నెల 10వ తేదీనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వచ్చి, ఆ తర్వాత 18వ తేదీ ఉంటుందని, ఆ తర్వాత లేదు బడ్జెట్ తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు తెరదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్టైల్లోనే ఈ నెల 19న ఆయన జన్మదినోత్సవం తర్వాత 2 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణకు తేదీ నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం చాలామందికి కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని మాత్రం పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరికంటే కూడా కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గత కేబినెట్లో మంత్రుల పనితీరు, అదేవిధంగా వారిని మరోసారి మంత్రులుగా చేస్తే పార్టీలో బలంగా ఉండి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్త వారికి అత్యధికంగా అవకాశం ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి పార్టీ నాయకులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వారికి ఎంతమందికి మంత్రివర్గంలో స్థానం ఉంటున్నది కూడా ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా అదేవిధంగా సొంత పార్టీలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మంత్రివర్గంలో స్థానం ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ఇద్దరికీ ఈసారి క్యాబినెట్లో మంత్రివర్గంలో స్థానం ఇస్తారా లేదా అనే పార్టీ కూడా చాలా ఆలోచిస్తూ పరిస్థితి కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రెడ్డి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి, అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రుల్లో ప్రస్తుతానికి కేవలం 10 మంది మాత్రమే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ప్రస్తుతానికి కనబడుతుంది. స్పష్టంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు మొత్తం కనబడుతున్నాయని చెప్పొచ్చు ప్రతిభ. అయితే ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఎంతమందితో ఈ విస్తరణ ఉండొచ్చు సత్యనారాయణ? అంటే ప్రతిభ మొత్తం ఇప్పటివరకు ప్రస్తుతానికి మంత్రివర్గంలో ఒకే మంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మొత్తం 10 మందితోటే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే పూర్తి మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ఒక ఊహాగానాలు కూడా ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కూడా చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిగా పనిచేయాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ పనితీరును బట్టి, అదేవిధంగా ఎంపీలను ఎవరైతే ఎక్కువ మెజారిటీతో గెలిచి తీసుకొస్తారో వారికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేదని ఒక చర్చ కూడా ప్రస్తుతానికి పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ప్రస్తుతానికి మాత్రం కేవలం మంత్రివర్గంలో 10 మంది మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి, అదేవిధంగా ఒక కీలక శాఖలను మంత్రులకు అప్పచెప్పడానికి ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రతిభ. సత్యనారాయణ, థ్యాంక్ యూ.